బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నామా, చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇప్పుడు నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. మీ మీ అలా ఏం లేదు. మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. మాట్లాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు. మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాశులు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా కూడా? తప్పకుండా అమ్మ. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. వీరికి గురుబలం ప్రస్తుతం 100% ఉంది. అలాగే అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు, వీళ్ళ కూడా శుక్రుడే అండి. సో అతను భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. 4 రాశులు 4 లగ్నాలు అంటే మిథున రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి. అదే మిథున లగ్నం, కన్యా లగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం. మెజారిటీ ఎక్కువ ఆక్యుపై చేసిన ఈ 4కి అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం శుక్రుడే మెయిన్గా. సో ఒక్కసారి శుక్రుడు బాగుంటే ఈ 4కి ఈ నెలలు ఎక్సలెంట్గా ఉన్నట్టే. సో మెయిన్ పాయింట్. కాబట్టి వీరికి అదృష్టం పరిపూర్ణంగా ఉంది, దైవబలం బాగుంది. సో హార్డ్ వర్క్ అయిన శని కూడా ద్వితీయ స్థానంలో బాగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి బాగానే ఉంటుంది. మెయిన్ మైనస్ పాయింట్ అంటే రాశిలోని రాహు. ఇందాక సింహరాశిలో కేతు ఉన్నప్పుడు చెప్పాను చూడండి. సో మనం ఎంత మంచిగా ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, దైవబలం ఉన్నా, ఏ కష్టంలో ఎవరికి వచ్చినా కూడా మనం పలికిన అన్నీ ఉన్నా కూడా ప్రస్తుతం గ్రహణం అనేది కప్పేస్తుంది. కాబట్టి మనం కూడా శతభిష నక్షత్రం మీద గ్రహణం వచ్చింది చూడండి కుంభరాశికి.
సో ఆ ఇంపాక్ట్ ఒక 6 నెలలు మినిమం 3 నెలలు ఉంటుంది, ఒకసారి 6 నెలలు కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏలినాటి నడుస్తూ రాశిలో రాహు ఉండి మొన్న గ్రహణం అయ్యి ఇన్ని ఉన్నాయి కాబట్టి మన మీద ఒక బ్యాడ్ ఇమేజ్ బయట ఉంటుందండి ప్రస్తుతం అయితే. సో ఎవరెవరు ఏదో అనుకుంటుంటారు, వాడికి గర్వం వచ్చింది, ఏదో ఫీల్ అవుతున్నాడు, లేదా వాడు ఏదో గొప్ప అనుకుంటున్నాడు. ఇవి ఇన్నాళ్ళు ఉండవు, వస్తే గ్రహణ సమయం కాబట్టి ఇలా వస్తామంట. అలా క్రియేట్ అవుతుంది. మనం ఏదో చిన్న పోజ్ పెట్టినా, లేకపోతే ఇలా చూసినా అలా చూసినా, లేకపోతే మన స్టేటస్లో ఏదో పెట్టినా, లేదా మన డీపీ ఏదో పెట్టినా కూడా వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అన్నమాట. సో అది మన ప్రాబ్లం కాదు, గ్రహణం ప్రాబ్లం. రాహు రాశిలో ఉండడం వలని, అలాగే ఏలినాటి శని నడవడం వలని, ఇంకా ఇన్ని నడుస్తున్న గురుబలం ఉంది కాబట్టి అవి కాపాడుతూ ఉంటాడు. గురుబలం లేకపోతే మొత్తం ఇంకా గందరగోళంగా ఉండదు. సో అందులో అంటే వీళ్ళకి ప్రస్తుతం మౌనంగా ఉండడం ఉత్తమం. అది చేస్తే సరిపోతుంది. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఇంట్లో బంధువులతో మీళ్ళు కళకళలాడుతూ ఉంటుంది, ఒక వెహికల్ కొనడంగా లేకపోతే ఇంట్లో మంచి వస్తువు కొనడంగా జరుగుతుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, స్థానచలనం కూడా ఉంటుందండి. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊరు మార్పు కానీ, లేకపోతే వేరే ఊరు ఉద్యోగం మారడం కానీ, డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, లేకపోతే బిల్డింగ్ మారడం కానీ, ఏదో కానీ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఏం ఆలోచించాల్సిన పని లేదు. నన్ను అడిగితే ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని అయినా కూడా చెప్పాక ఇందాక మన సొంత ఇంటి మనం ఎలా అయితే నిప్పు అంటించుకో, వాడు రాశాధిపతి శని కాబట్టి ఏలినాటి శని నడుస్తా పోన్లే పర్వాలేదు అని మనవాడే కదా వదిలేస్తాడు. అది రైట్ అండి. సంతానం కలిగే అవకాశాలు ఏమైనా ఉంటాయి? సంతాన స్థానం పంచమ స్థానం ఎవరికైనా సరే లగ్నం నుంచి, అలాగే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు అండి. సో సంతాన స్థానంలో సంతానం ఇచ్చే గ్రహమే అక్కడ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100% సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు, లేకపోతే ఫస్ట్ ఇష్యూ అయిపోయింది, సెకండ్ ఇష్యూ గురించి ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మే జూన్ దాకా ఉంది. సో ఈ నెల కన్సీవ్ అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ ఏడాది మే లోపల ఎప్పుడైనా సరే వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. ఖచ్చితంగా పుట్టేందుకు అవకాశాలు 100% ఉంది. అవివాహితులకి వివాహం అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇదే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి, గురువు శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి, గురువు వివాహాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాడు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పాం కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను, నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత నవంబర్ 30 నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా మోడం ఉంది కాబట్టి ఈ లోపలనే మీరు సెట్ చేసుకుంటే కనుక తప్పకుండా పెళ్లి జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ అండి. వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి? ప్రస్తుతం వీళ్ళకి మెయిన్గా రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కూడా సేమ్ రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానివ్వడం. అలాగే ఏలినాటి శని ఎఫెక్ట్ ఇంకా 2 ఏళ్ల దాకా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిది. అలాగే రాశిలో రాహునందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అమ్మవారికి అభిషేకం కానీ, అర్చన కానీ, కుంకుమార్చన కానీ ఏమైనా చేయించినా కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలా మంచి జరగాలి కుంభరాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ఫైనల్ గా మీనరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.